గురు పౌర్ణిమ యొక్క విశిష్టత ఏమిటి? అన్ని పౌర్ణములలాగా ఇది కూడా ఒక పున్నమే అనుకుంటే అయిపోతుంది కదా. దీనికి గురు అనే పదాన్ని ఎందుకు యాడ్ చేశారు పెద్దలు? గురు పౌర్ణమి. మిగతా పౌర్ణములకు రకరకాల పేర్లు ఉంటాయి. ఏరువాక పౌర్ణమి అని, భేతాళ పౌర్ణమి అని రకరకాల పౌర్ణములు ఉన్నాయి. దీని ఒక్కదానినే గురు పౌర్ణమి అని ఎందుకోసం అన్నారు అన్న ప్రశ్న కొందరికన్నా వచ్చే ఉండొచ్చు. అదేంటో విచిత్రం. కానీ ఈ ఆషాఢ పౌర్ణమి రోజే ఎందరో గురువులు పుట్టారు, ఎందరో సిద్ధపురుషులు పుట్టారు, యోగులు పుట్టారు, ఋషులు పుట్టారు, అవధూతలు పుట్టారు. ఈ పౌర్ణమి రోజు ఎందరో భగవత్పాదులు కూడా జన్మించారు. మనకు గుర్తున్న వాళ్ళు కొందరే. కానీ ఆది మధ్యాంతర సమయం నుంచి కూడా ఈ పౌర్ణమి రోజు ఎందరో గురు పూజ్యులు, గురుతుల్యులు జన్మించారు. అందుకే ఈ పౌర్ణమిని గురువులకు డెడికేట్ చేసింది పంచాంగ సిద్ధాంతం అంతా కూడా. ఆ రోజు ప్రకృతిలో కూడా ఒక అద్వితీయమైనటువంటి చైతన్యం గురు స్వరూపానికి అన్వయమై ఉంటుంది, దగ్గర సంబంధాలతో ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ అట్మాస్ఫియర్, ఆ కాజ్ అంతా కూడా. అందుకే ఈ పౌర్ణాన్ని గురువులకు డెడికేట్ చేశారు పెద్దలు. ఈ పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి? ఇండ్లల్లో ఉండేవాళ్ళు, దేవాలయాల్లో ఉండేవాళ్ళు, ఆశ్రమాలలో ఉండేవాళ్ళు, మఠాలలో ఉండేవాళ్ళు, పీఠాలలో ఉండేవాళ్ళు, హిమాలయ పర్వతాలలో ఉండేవాళ్ళు, నల్లమల్ల అడవుల్లో ఉండేవాళ్ళు ఏం చేయాలి ఈ పౌర్ణమి రోజు? ప్రత్యక్షంగా ఉండేటటువంటి మీ గురు పూజ్యులు ఎవరైనాను ఉంటే వెళ్ళి, ఎంత దూరమైన వెళ్ళి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకొని, వాళ్ళ మెల్లో ఒక పూలమాల వేసి, మీ చేతిలో ఉండే ఏదైనా పత్రం, పుష్పం, ఫలం, తోయం అని పెద్దలు చెప్పారు కాబట్టి ఒక వస్త్రమో, పండో, కాయో, మీకు చేతనైనంత దక్షిణ, తాంబూలాదులు ఏదైనాను వాళ్ళకిచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకొని రావాల్సినటువంటి హక్కు, ఆ ధర్మం మీ అందరి భుజాల మీద ఉంది. మీకు విద్య నేర్పిన గురువు, అది ఆధ్యాత్మిక విద్య, లౌకిక విద్య కాదు, ఆధ్యాత్మిక విద్య. మీకు మంత్రదీక్ష ఇచ్చిన గురువు, వేదం నేర్పిన గురువు, తంత్రం నేర్పిన గురువు, ఔషధాల మీద అవగాహన కలిగించి, పసర్ల మీద, వనమూలికల మీద మీకు అవగాహన కల్పించి ఆ మూలికల యొక్క వైద్యం నేర్పిన గురువు, ఇది కూడా ఆధ్యాత్మికతనే. ఔషధీయ తంత్రం కూడా ఆధ్యాత్మికతనే. అది మెడికల్ సైన్స్ కాదు, అది స్పిరిచువల్ సైన్స్. హస్త సాముద్రిక శాస్త్రం, రేఖాగణితము, జ్యోతిష్యం, పాండిత్యం ఇత్యాది శిల్పశాస్త్రం, శిల్పాలు చెక్కేటటువంటి విద్య నేర్పినటువంటి గురువు కూడా వెళ్ళి చక్కగా వాళ్ళని సన్మాన సత్కారాదులు చేసి దండం పెట్టుకొని రావాలి. ఒకవేళ మీకు బోధ ఇచ్చిన గురువు లేడు, మీకు విద్య నేర్పిన గురువు లేడు అంటే ఆయన ఫోటో ఏదన్నా ఉంటే చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకు లేచి శిరస్నానం చేసుకొని ఆయన ఫోటోకి పూలమాల వేసి, ఇప్పుడు నేను చెప్పినటువంటి పత్ర, పుష్ప, ఫల, తోయాదులన్నీ ఆ ఫోటోకు సమర్పించి చక్కగా దండం పెట్టుకొని, అయ్యా నీ జ్ఞానాన్ని నా యందు ధారపోసి నాకు విద్య నేర్పినావు, నేను నీకు ఏమిచ్చుకొని నా రుణం తీర్చుకొని తండ్రి, ఇదే నా యొక్క నమస్సు, నా యొక్క నమస్కారం అని చెప్పి దండం పెట్టుకుంటే ఆ గురు పౌర్ణమి రోజు వచ్చేటటువంటి ఆ చైతన్యము, ఆ పవర్, ఆ పుణ్యం, పురుషార్థం మీలో ప్రవేశిస్తుంది. ఇలా గురు పౌర్ణమికి మీరందరూ కూడా గురువులను ఆశ్రయించి దండం పెట్టుకొని వాళ్ళను శరణు వేడి వాళ్ళ యొక్క కృపను పొందాలి.